బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యూస్ కోసం ప్రజాభిమానం పొందిన బిగ్ టీవీ పేరు వాడుకుంటున్న ఘటన వెలుగు చూసింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ పేరిట నకిలీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఓ పోలింగ్ బూత్ వద్ద ప్రజల నుంచి నిరసన సెగల తగిందనే కథనంతో ఆ వీడియో సర్క్యులేట్ అవుతోంది. నిజాన్ని నిర్ద్వందంగా వార్తా కథనాల రూపంలో ప్రసారం చేస్తూ అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన బిగ్ టీవీ పేరును వాడుకోవడాన్ని యాజమాన్యం ఖండించింది. సంబంధిత యూట్యూబ్ ఛానల్పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. తాజాగా పోలింగ్ రోజున ఈ ఫేక్ వీడియో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రత్యర్థులు క్రియేట్ చేశారా, లేదా ప్రజాదరణ పొందిన బిగ్ టీవీ పేరును అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరైనా పథకం ప్రకారం వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారా అనే విషయాలు తేలాల్సింది. ఇక వ్యూస్ కోసం ప్రజాభిమానం పొందిన బిగ్ టీవీ పేరును వాడుకుంటున్న ఘటన వెలుగు చూసింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ పేరిట నకిలీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఓ పోలింగ్ బూత్ వద్ద ప్రజల నుంచి నిరసన సెగ తగిలిందనే కథనంతో ఆ వీడియో సర్క్యులేట్ అవుతోంది. నిజాన్ని నిర్ద్వందంగా వార్తా కథనాల రూపంలో ప్రసారం చేస్తూ అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన బిగ్ టీవీ పేరును వాడుకోవడాన్ని యాజమాన్యం ఖండించింది. సంబంధిత యూట్యూబ్ ఛానల్పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, బిగ్ టీవీ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుంటూ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై ప్రచారం అవుతున్న కథనాలు బిగ్ టీవీ ఇమేజ్ ని దెబ్బతీయడానికి జరుగుతున్నాయా, లేదంటే ఆరూరి రమేష్ ప్రత్యర్థులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, అంటే ఈ ఫేక్ వీడియోను చూస్తుంటే రెండు అంశాలు కూడా మనం చూసుకోవచ్చు. ఒకటి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ప్రజల లోపలికి రాజకీయాలకు అతీతంగా నిజాలు నిర్భయంగా చూపిస్తూ బిగ్ టీవీ చాలా ఇంపాక్ట్ ఎన్నికల లోపల చూపించింది. అదేవిధంగా ఆ బిగ్ టీవీకి ప్రజాదరణ ఉన్న నేపథ్యంలోనే ఆ బిగ్ టీవీ లోగోతోని బిగ్ టీవీ వాటర్ మార్క్తో వీడియోలు సర్క్యులేట్ చేస్తే అది నిజమే అనుకుంటూ ఓటర్లు కొంత మారుతారనేటువంటి అంశంతో ఈ వీడియో కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు బిగ్ టీవీ కథనాలు నిర్ద్వందంగా నిస్వార్థంగా ఏ పార్టీ కూడా ఒక సైడ్ వన్ సైడ్ లేకుండా కూడా ఇస్తున్న నేపథ్యం లోపల బిగ్ టీవీకి పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మరేదైనా ఇతర మీడియా సంస్థలు కావచ్చు, దానిలో పనిచేసే వ్యక్తులు కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటింగ్ కొనసాగుతున్న నేపథ్యం లోపలే వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఆర్ రమేష్ పేరుతో గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లోపల తను పోలింగ్ సెంటర్లు తనిఖీలు చేస్తున్న నేపథ్యం లోపల తను అడ్డుకున్న వీడియోను పెడుతూ అదేవిధంగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఉన్నటువంటి వాటర్ మార్కును ఆ లోగోను కూడా వాడుతూ ఈ వీడియో అంటే ఇందులో ఆకతాయిల పనా, లేకపోతే బిగ్ టీవీ చెప్తే ఓటర్లందరూ కూడా టర్న్ అవుట్ అవుతూ అటు ఒక సైడే ఓట్లు పడతాయనేటువంటి రెండు అంశాలు కూడా వచ్చాయి. దీనిపై ప్రస్తుతం అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా దీనిపై ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయం అంటే ఎన్నికలు జరుగుతున్న టైంలోనే ఈ వీడియో ఎందుకు వచ్చిందనే దానిపై కూడా ప్రస్తుతం వరంగల్ సంబంధించిన పోలీసు అధికారులకు కూడా మనం సమాచారం కూడా అందించాము. దీనిపై వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వీడియో రిలీజ్ అయింది, ఎవరు దీన్ని సహకరిస్తున్న దానిపై కూడా విచారణ జరుపుతున్నారు. సో మొత్తంగా ఈ బిగ్ టీవీ అనేటువంటి లోగో వాడితేనే ప్రజలు కొంత కనెక్ట్ అవుతున్నారనే ఒక ప్రధాన అంశంగానే ఇది ఒక వీడియో రిలీజ్ అయినట్లు కూడా ప్రస్తుతం మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా మనం చూసినటువంటి ఎన్నికలకు సంబంధించిన కథనాలు కావచ్చు, అందులో అటు పందెం కోళ్లు కావచ్చు, నేనే ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుతం ఇచ్చినటువంటి నేనే ఎంపీ అయినటువంటి కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల లోపల ఎటువంటి వన్ సైడ్ లేకుండా పార్షాలిటీ చూపించకుండా కథనాలు బిక్కిలో వస్తున్నాయంటూ కూడా రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది లీడర్లు కావచ్చు, ప్రజలు కూడా సాధారణ ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే బిగ్ టీవీ లోగోతో కనుక కథనాలు వస్తే ప్రజలు ఓటర్లు ప్రధానంగా నమ్ముతారు. ఓటింగ్ లోపల ఇది ప్రధానంగా సుస్పష్టమైన దీని యొక్క ప్రభావం పడుతుందనే అంశంతోనే ప్రస్తుతం వీడియో రిలీజ్ అయిందట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక పార్టీ అభ్యర్థిని ఇందులో మనం డ్యామేజ్ చేసినటువంటి అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల బిగ్ టీవీ కూడా
కూడా ప్రజలకు ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఇది ఫేక్ వీడియో, ఇది బిగ్ టీవీకి ఈ కథనానికి సంబంధం ఏంటో కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారో బిగ్ టీవీ పేరును వాడుకొని ఒక అభ్యర్థిపై కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకుంటూ కూడా ప్రస్తుతం మనం డిమాండ్ చేస్తున్నాం. దీనిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. పిఎస్ మొత్తానికైతే దీనికి సంబంధించి ఎవరు దీన్ని సర్క్యులేట్ చేస్తున్న దానిపై కూడా మరికొద్ది గంటల్లో పోలీసులు కూడా తేల్చే పనిలో అయితే ఉన్నారు. ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.